సార్ ఇప్పుడు అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా అంటే వీరందరిని కలిపితే మనం బహుజనులు అనొచ్చు. సో బహుజనులకి మరి భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది ఈ 4 యూనివర్సిటీలు తయారైన తర్వాత, మరి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏమంటారు? ఇవాళ జనరల్ డ్రాప్ అవుట్ రేటు 70% ఉందండి హైయర్ ఎడ్యుకేషన్ కు. అంటే 10వ తరగతి దాటే వరకల్లా 70% మంది మానేస్తున్నారు. డ్రాప్ అవుట్ శాతం 70% ఉంటుంది. స్కూల్ లెవెల్ ఒక 30% సక్సెస్ అవుతున్నారు. 70% సక్సెస్ అయితే 30% డ్రాప్ అవుట్ రేట్ ఉంటుంది స్కూల్ లెవెల్లో. అయితే హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ వరకల్లా డ్రాప్ అవుట్ 70%. అంటే 100కు 70 మంది ఉన్నత విద్యలు మానేస్తున్నారు. 30% మంది హైయర్ ఎడ్యుకేషన్ లో మిగులుతున్నారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ తర్వాత లోయర్ బీసీ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళని అప్లిఫ్ట్ చేయకపోతే సమాజం ఖచ్చితంగా వెనకబడిపోతుంది. ఇట్ ఈస్ అన్ హర్డిల్ టు ది డెవలప్మెంట్. ఖచ్చితంగా ఇది ఒక నిరోధకం అభివృద్ధికి. కాబట్టి ఖచ్చితంగా ఆ వర్గాలను ప్రోత్సహించేందుకు వాటిని ఎట్లాగూ ఇప్పుడు మను ఉంది, అది సెంట్రల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ. ముస్లింలే మైనారిటీలే చదవట్లే, అందులో మిగతా వాళ్ళు కూడా చదువుకుంటున్నారు ఆ లాంగ్వేజ్ చదువుకున్న వాళ్ళు. అట్లాగే ఉర్దూలో మాట్లాడే వాళ్ళు ఏ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఉర్దూలో పాఠం చెప్పగలిగితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు మనులో. కాబట్టి ఈ యూనివర్సిటీలలో కూడా ఎస్సీ యూనివర్సిటీ అని పెట్టినా పేరు వాళ్ళకి 70% ఉంది, మిగతా 30% మిగతా వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వచ్చు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి. కాబట్టి మనం ఎక్కడ బ్యాక్వర్డ్ ఏరియా ఉంటే అక్కడ ఆ యూనివర్సిటీని పెట్టి డెవలప్ చేయడం అనేటువంటిది మంచిది. దాన్ని మనం స్టేట్ గవర్నమెంట్ తీసుకోబోయే నిర్ణయాన్ని అందరం ఆహ్వానించాలి. రైట్ సార్. ఇప్పుడు మరి కేజీ టు పీజీ విద్యలో భాగంగా ఆ పథకంలో స్కీమ్లో భాగంగా మనకి 4 యూనివర్సిటీలు తీసుకొస్తున్నామంటూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం పక్క నుంచి చెప్పుకుని వస్తుంది. సో కేజీ టు పీజీ విద్యా విధానం ఎలా అమలు అవుతుందంటారు యూనివర్సిటీల తర్వాత, యూనివర్సిటీ నిర్మాణం తర్వాత అమలు తీరు ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి పిక్చర్ అండి, సపరేట్ గా ఒక క్యాంపస్ లో కేజీ నుంచి పెట్టి తరగతులు పీజీ వరకు తరగతులు నిర్వహించేటువంటిది అవుపట్లే మనకు. వీటిని చూసి స్టేట్ గవర్నమెంట్ మాట చూసి ఎస్ ప్లీజ్. రైట్. మొత్తానికి తెలంగాణలో మరొక 4 కొత్త యూనివర్సిటీలు ప్రారంభించే యోచనలో తెలంగాణ డెవలప్ చేసి అభివృద్ధి చేస్తున్నారు తప్ప గవర్నమెంట్ గా ఒక దగ్గర కేజీ పెట్టి ఆనికి స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంటూ ఒక క్యాంపస్ క్రియేట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను అది పథకం పేరు కేజీ టు పీజీ కానీ ఆ క్యాంపస్ ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అవి ఉండవు. ఇది దానికి కేటాయించే నిధుల్లో భాగంగా మేము దీన్ని మేము ఇచ్చిన హామీ మేరకు ఇంకొక 4 యూనివర్సిటీలు పెడుతున్నాం అనేటువంటిది దాని అర్థం. కాబట్టి హైయర్ ఎడ్యుకేషనే ఉంటది. కాకపోతే మరిన్ని సీట్లు బయటకు వస్తాయి. తర్వాత ఆయా వర్గాలకు ఎక్కువ ప్రాతినిధ్యం వస్తే వాళ్ళు ఇంకెక్కువ మంది చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో డౌన్ రావడానికి హైయర్ ఎడ్యుకేషన్ స్కిల్స్ లభించడానికి ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు అదేవిధంగా మరి 4 యూనివర్సిటీలు ఏర్పడిన తర్వాత అందులో విద్యా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మరి అందులోంచి మరి అవుట్పుట్స్గా యొక్క విద్యార్థులు బయటకు వస్తుంటారు. అదే రేషియోలో మరి ఉద్యోగాలు కూడా ఉండవలసిన అవసరం ఉంది. అదే స్థాయిలో ఉద్యోగాలు కానీ ఒకవేళ క్రియేషన్ కాకపోతే మళ్ళీ చదువుకునే వాళ్ళు నిరుద్యోగులుగా పట్టాలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీద తిరిగే అవస్థకు గురవుతారు కదా. దీని మీద ప్రభుత్వం యొక్క దృష్టి ఉంది అంటారా? అంటే 4 యూనివర్సిటీలను స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి అటు తర్వాత కొన్నేళ్ల తర్వాత విద్యా సంవత్సరాల తర్వాత మరి వీరికి ఉపాధి ఇలా ఉంటుంది, ఇలా ఉండబోతుందన్న ఒక డిజైన్ ఏర్పాటు చేసిందంటారా? మీరేమంటారు? ఇప్పటి వరకు అయితే అండి ఎంప్లాయ్మెంట్ కు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు లింక్ లేదు, సంబంధం లేదు. ఎంప్లాయ్మెంట్ అనేది ఆధారపడేది ఎకానమీ యొక్క డెవలప్మెంట్, తర్వాత ఎకనామిక్ యొక్క వ్యూహం, విధానం యొక్క వ్యూహం, పాలసీ వ్యూహం ప్రకారం ఉద్యోగాలు లభిస్తాయి తప్ప ఇప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి తక్కువ ఉద్యోగాలు వస్తాయి. మీడియం ఇండస్ట్రీస్ పెట్టుకోండి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత సర్వీస్ సెక్టర్ కనిపించారు అనుకోండి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికైనా తేలిగేది ఏంటంటే సర్వీస్ సెక్టర్ ని ఇన్వెస్ట్మెంట్ మొత్తం సర్వీస్ సెక్టర్ నే డెవలప్ అవుతుంది. సర్వీస్ సెక్టర్ నే డెవలప్ అవుతుంది కాబట్టి ఇంజనీరింగ్ లో లేదా ఫార్మసీలో హైయర్ ఎడ్యుకేషన్ లో స్కిల్స్ ఉంటే సర్వీస్ సెక్టర్ లో ఈజీగా రిక్రూట్ అవుతున్నారు. ఒక ఇండస్ట్రీ పెట్టి ఆ ఇండస్ట్రీలో రిక్రూట్ కావాలంటే ఇండస్ట్రీలో జాబులు తక్కువ జనరేట్ అవుతుంది. కానీ అదే సర్వీస్ సెక్టర్ లో ఇంపార్టెన్స్ ఇస్తే సర్వీస్ సెక్టర్ లో ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూడండి, గత 300 ఏళ్లుగా అంటే నిజాం నాటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీస్ లలో ఉన్న వాళ్ళు 50,000 మందే ఉంటారు. కానీ గత 20 ఏళ్ళు డెవలప్ అయినటువంటి సర్వీస్ సెక్టర్ లో ముఖ్యంగా ఐటీ సెక్టర్ లే దరిదాపు 5,000 మంది ఉద్యోగాలు, 5 లక్షల మంది పనిచేస్తున్నారు.
అంటే స్పీడ్గా 2 దశాబ్దాల్లో 5 లక్షల మందికి జాబ్స్ వచ్చినాయంటే కారణం ఇండస్ట్రియల్ సెక్టర్ కాదు, సర్వీస్ సెక్టారే. కాబట్టి సర్వీస్ సెక్టర్ ఏ మేరకు గ్రో అయితే ఆ మేరకు ఉద్యోగాలు వస్తాయి. రెండోది, ఉద్యోగం కోసమే చదువుతుంటే అనుకోవాల్సిన పని లేదు. మన పిల్లలు యూనివర్సిటీలో ఎంటర్ అయ్యి దానికి సరిపోయిన స్కిల్స్ సంపాదిస్తే ఓపెన్ బయట మార్కెట్ లో ఎక్కడైనా ఏదైనా వృత్తిలో నిలబడి బతకగలిగేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే చదువు అంటే ఎంఏనో ఎంఎస్సీఓ ఇంజనీరింగో ఎంబీబీఎస్ కాదు. చదువు అంటే స్కిల్స్, ఎక్స్పర్టైజ్ సాధించు. ఆ ఎక్స్పర్టైజ్ సాధించగలిగితే మనం ప్రపంచ మార్కెట్ లో, ఇవాళ తెలంగాణ మార్కెట్ అనాల్సిన పని లేదు, ప్రపంచ మార్కెట్ లో ఎక్కడైనా రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్స్ లో. కాబట్టి మనం ఏ క్వాలిటీ మేరకు ఫ్యాకల్టీని పెట్టుకుంటాం, ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తాం, విద్యార్థులను ఎంత ఎడ్యుకేట్ చేస్తాం, ఎంత మోటివేట్ చేసుకుంటాం అనే దాని మీదనే ఈ స్కిల్స్ ఆధారపడి ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలలో మరి 70% కాంట్రాక్ట్ ఫ్యాకల్టీసే రన్ చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్నే ఉంచారు అన్న విషయం. మరొక 4 కొత్త యూనివర్సిటీలు వస్తే మళ్ళీ ఇంకొంతమంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ ఉంటేనే కదా మళ్ళీ అవి నడిచేది. అంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఎప్పుడు జరుగుతాయంటారు? ఇప్పుడు 75% రెగ్యులర్ ఉండి 25% కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న పెద్ద ప్రభావం ఉండదు. ఈ సీనియర్స్ ను చూసి జూనియర్స్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకన్నా ఎక్కువ పాఠాలు చెప్తారు. కానీ అసలు కొన్ని యూనివర్సిటీలో మీరు ఎంక్వైరీ చేయండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ లెక్చరర్. చాలా డిపార్ట్మెంట్ అంటే ఒక రెగ్యులర్ లెక్చరర్ కూడా మిగలకుండా పోయినటువంటి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలలో. అటువంటి సిచ్యువేషన్ వస్తే స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నం బూడిదల పోసిన పన్నీర్ అయిపోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అంటే ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోకుండా, తర్వాత ఇంకోటి కూడా ఈ మధ్య యూజీసీ ఒక ప్రెజర్ చేస్తుంది. ఏం ప్రెజర్ చేస్తుందంటే, మీకు ర్యాంక్ రావాలంటే A+ గ్రేడ్ రావాలన్నా, ఏ గ్రేడ్ కావాలన్నా, బి గ్రేడ్ కావాలన్నా, మీకు న్యాక్ లో అక్రిడేషన్ లో మీకు ఏ గ్రేడ్ రావాలన్నా ఫ్యాకల్టీ ఉంటేనే ఇస్తాం, ఖచ్చితంగా ఇంత ఫ్యాకల్టీ ఉండాలని ప్రెజర్ బిల్డప్ చేస్తాం. ఆ ప్రెజర్ బిల్డప్ చేయడం వల్ల కొంతమంది రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెజర్ ముందు ఇంకా ఎక్కువైంది. అది ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇవాళ అక్రిడేషన్ రాబోతుంది, కొన్నిటికి వచ్చింది. కాబట్టి ఈ అక్రిడేషన్ రావడం వల్ల వాటి మీద ప్రెజర్ పెరిగి ఖచ్చితంగా రిక్రూట్ చేసుకుంటారు. అయితే ఎవరో ప్రజలు చేస్తే రిక్రూట్ చేయడం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. ఎక్స్పర్ట్స్ ను పట్టకొచ్చి దాన్ని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే పిల్లగాల స్టాండర్డ్ బిల్డింగ్ల బట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఉండేది 25%. 75% ఫ్యాకల్టీ యొక్క క్వాలిటీని మీరు ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ స్కూల్ ఎకనామిక్స్ లో పనిచేసిన ఫ్యాకల్టీ అంతా ప్లానింగ్ కమిషన్ మెంబర్లుగా పనిచేశారు. అంటే అంతర్జాతీయ స్థాయి వాళ్ళు. ఇప్పుడు కుస్రో గాని, మన దగ్గర ఉన్నటువంటి చెన్నమనేని హనుమంతరావు గాని, లేకపోతే మన్మోహన్ సింగ్ గాని, లేకపోతే మిగతా ఉన్నటువంటి కేఎన్ రాజు గాని, ఇటువంటి దరిదాపు నోబెల్ ప్రైజ్ స్థాయి ఎకనామిస్టులు అందరూ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లెక్చరర్లుగా పనిచేశారు. వాళ్ళ దగ్గర ఎదిగినటువంటి స్టూడెంట్స్ ఇవాళ అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు. అంటే దానికి ఎందుకు స్టూడెంట్స్ కి అంత స్టాండర్డ్ వచ్చింది? బికాస్ ఆఫ్ ఫ్యాకల్టీ వల్లే ఆ స్థాయి వచ్చింది. కాబట్టి ఫ్యాకల్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై క్వాలిటీ ఉన్నటువంటి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. ముందైతే యూనివర్సిటీలు స్థాపించనివ్వండి, ఇది ఖచ్చితంగా అదనపు లాభం మన తెలంగాణ ప్రజలకు. పర్టికులర్ గా వాళ్ళు చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అంటే ఆయా వర్గాలకు చదువు అంటే తెలియకపోవడం, చదువు అంటే చైతన్యం లేకపోవడం. ఎస్సీలలో మొన్నటి వరకు చదువు అంటే కూలి చేసుకోవటం అనుకున్నారు. మాకెందుకు చదువు, కూలి చేసుకుంటే ఎక్కువ ఆదాయం అవుతుంది అనుకున్నారు. ఎస్టీలలో అట్టే అనుకున్నారు, పేద బీసీలలో అట్టే అనుకున్నారు, మైనార్టీలలో అయితే సైకిల్ రిపేర్ చేస్తే చాలు అనుకున్నారు పద్ధతి. కానీ ఇవాళ ఆ 4 వర్గాల్లో కూడా చైతన్యం వచ్చింది. మా పిల్లలు కూడా చదవాలనే స్థాయికి పేరెంట్స్ ఎదిగారు. కాబట్టి యూనివర్సిటీలు వస్తే ఖచ్చితంగా ఆయా వర్గాలు ఎదుగుతాయి. రాష్ట్రం తెలంగాణ ఒక స్కిల్డ్ తెలంగాణ హబ్ గా తయారవుతుంది. ఖచ్చితంగా ఈ అవసరం. రైట్ సార్. డాక్టర్ అందె సత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డిస్కషన్, వాల్యుబుల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, ఇంతసేపు మరి డాక్టర్ అందె సత్యం గారు సామాజిక విశ్లేషకులు మనకి చర్చించడం జరిగింది. మొత్తానికి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలను ఉద్దేశిస్తూ వారి యొక్క విద్యాభివృద్ధి జరిగే విధంగా మరి రానున్న కాలంలో మరొక కొత్త
4 యూనివర్సిటీలను కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తేనుంది, స్థాపించనుందంటూ కూడా వార్తా కథనం గురించి మరి ఈ యొక్క విశ్లేషణ కొనసాగడం జరిగింది. అదేవిధంగా 1400 కోట్ల రూపాయల వ్యయంతో మరి యొక్క ప్రాజెక్ట్ చేపట్టబోతున్నారు. మరి KG2 PG విద్యలో భాగంగా దీన్ని కూడా అమలు చేయనున్నట్లు కూడా మరి ఒక వాదన బయటకు వచ్చింది. మొత్తానికి రేపు SC, ST, BC మైనారిటీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా మరి ఉన్నత చదువులు చదివి మరి ఉన్నత ఉద్యోగాలు అదేవిధంగా ఉన్నత అవకాశాలను పొందే అవకాశాలను కూడా అందిపుచ్చుకున్నారు అంటూ కూడా మరి విశ్లేషకులు తెలియచేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ K TV. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.